ప్రత్యేకంగా మహిళలకి 33% రిజర్వేషన్ డిఎస్సిలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చే అధ్యక్ష మీరు చూస్తే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆనాడు పారదర్శకంగా మనం చేసాం అధ్యక్ష. దాంట్లో పాటు అధ్యక్ష మీరు చూస్తే 94 నుంచి డిఎస్సి విధానం తీసుకొచ్చాం. అప్పటి నుంచి 2019 వరకు మీరు చూస్తే అధ్యక్ష ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే 1,80,000 మంది టీచర్ని నియామకం చేశాం. అది ప్రభుత్వ పాఠశాలల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ అధ్యక్ష 2019లో ఏం జరిగిందో గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష 2019 నుంచి 24 వరకు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు. అంతేకాకుండా అధ్యక్ష 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరమయ్యారు అధ్యక్ష. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అధ్యక్ష. డీటెయిల్స్లోకి వెళ్తే 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. అధ్యక్ష ఉపాధ్యాయులు అనేది మనం అందరం గౌరవించాలి అధ్యక్ష. ఉపాధ్యాయుల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక సింగపూర్కి ఫిన్లాండ్కి ట్రైనింగ్ పంపిస్తే అధ్యక్ష గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష టీచర్ని ఏకంగా వైన్ షాపుల ముందర పెడతాం జరిగింది అధ్యక్ష. టీచర్ ఇది మీడియాలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ని నేను ఈరోజు గౌరవ సభ్యులందరికీ చూపిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మనం అందరం చూసాం వైన్ షాపుల ముందర ఎట్లా ఉపాధ్యాయుల్ని నుంచోబెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జియో 117 గౌరవ సభ్యులందరూ కూడా తెలుసు, ఎందుకంటే పాదయాత్రలో ఇక్కడ అందరితో నేను కలిసికట్టుగా నడిచిన వాడిని, అందరూ నాతో మమేకమయ్యారు. జియో 117 గురించి చాలా డీటెయిల్గా మేము చర్చించాలి అధ్యక్ష. ఈ జియో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి అధ్యక్ష. మనం అందరం ఆశీర్వాదం అధ్యక్ష. మీరు చూస్తే 1 క్లాస్ 1 టీచర్ కేవలం ఒక 3 to 4% పాఠశాలలో ఉండేది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సమయానికి కేవలం 3 to 4% పాఠశాలలోనే ఉండేది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ అనేక సందర్భాల్లో నేను ఏ విషయం మాట్లాడినా నా యువగలం పాదయాత్ర గురించి కూడా నేను మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. ప్రత్యేక అధ్యక్ష గౌరవ సభ్యులు కూడా ఉన్నారు, కర్నూలు పార్లమెంట్కి చెందిన వాళ్ళు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది అధ్యక్ష, పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా ఆలూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, మంత్రాలయం మా ప్రాంతంలో చేసినప్పుడు అధ్యక్ష 100ల కొద్ది వాహనాలు బొలేరోలో మహిళలు కింద ఉండేవారు, బల్ల పైన మగవాళ్ళు ఉండి వలసలుగా గుంటూరుకు వచ్చేవారు అధ్యక్ష.